నర్మద వేసిన ప్లానుతో వల్లి చేసిన కుట్రని తెలుసుకొని ఊహించని షాక్ ఇచ్చిన వేదవతి. ఇన్నాళ్ళకి ఇక వల్లి బండారం వేదవతి తెలుసుకోబోతుందా? ఇన్ని రోజులు ఈ వల్లి నిజస్వరూపం బయటపడడం లేదు. ప్రేమ నర్మద బలైపోతున్నారని అందరూ కూడా వల్లినైతే తెగ తిట్టుకున్నారు. కానీ ఈరోజు వేదవతికి వాళ్ళ అమ్మతో ఫోన్లో తను చేసిన పాపాలన్నీ కూడా చెప్తూ అడ్డంగా దొరికిపోయింది వల్లి. మరి ఇప్పుడు వేదవతి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది? వల్లి చేసిన కుట్రలకి తనకి ఎలాంటి గుణపాఠం చెప్పబోతుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. సాగర్కి జాబ్ ఇచ్చిన వ్యక్తి ద్వారా నర్మద అయితే వల్లి బండారం తెలుసుకుంటుంది. ఆ రోజు పార్టీకి వచ్చి రామరాజు సాగర్ని కొట్టడానికి కారణం రామరాజుకి ఉద్యోగం గురించి లంచం ఇచ్చి తను ఉద్యోగం సంపాదించాడన్న విషయం తెలియడానికి అసలు కారణం వల్లి కుటుంబం అని నిజం తెలుసుకుంటుంది నర్మద. ఆ రోజు మారు వేషంలో వచ్చి మీ ఆయన డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు అడిగారు. వాళ్ళు ఆ రోజు చాలా రిచ్గా కనిపించారు. పార్టీకి దగ్గరికి రమ్మని 5 లక్షలు ఇస్తామని చెప్పి అక్కడికి రమ్మన్నారు. అందుకే నేను అక్కడికి వచ్చాను అని మొత్తం కూడా చెప్పేస్తాడు. అప్పటి వరకు సాగర్ జాబ్ గురించి రామరాజుకు చెప్పింది వల్లి కుటుంబమేనని అనుమానంగా ఉన్న నర్మదికి నిజమైతే తెలిసిపోతుంది. ఇప్పటి వరకు అనుమానంగానే ఉంది, కానీ ఈరోజు ఖచ్చితంగా నిజం తెలిసిపోయింది అని నర్మద అయితే ఇక ఉద్యోగానికి వెళ్లకుండా వెనక్కి అయితే ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంతలో ఇక వల్లి అయితే నర్మద మనల్ని చూసేసిందంటావా అని అంటూ ఉంటుంది భాగ్యంతో. ఒక పని చెయ్యి, నువ్వు ఇంటికి వెళ్ళిపో, ఇంటి దగ్గరే ఉండు, మా దగ్గరికి వచ్చినట్టు అస్సలు కూడా తెలియనివ్వకు అని అంటూ ఉంటుంది భాగ్యం అయితే వల్లితో. అప్పుడే ఇక వల్లి అయితే అమ్మో అది ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేస్తుందమ్మా. ఇప్పుడు మనం పారిపోయింది చూసిందంటే దానికి ఏదో ఖచ్చితంగా అనుమానం వస్తుంది అని అంటూ ఉంటుంది వల్లి. అందుకే నేను చెప్పినట్టు చెయ్యి, నువ్వు వెళ్ళిపో, ఇంటి దగ్గరే ఉండు, మా దగ్గరికి వచ్చినట్టు తెలియదు కదా. నిన్ను గట్టిగా అడిగినా సరే నేను ఇంట్లోనే ఉన్నానని దబాయించి చెప్పు అని అంటూ ఉంటుంది భాగ్యం. అప్పుడే ఇక వల్లి అయితే పరుగున ఇక ఇంటికైతే వచ్చేస్తుంది నర్మద ఇంటికి రాకముందే. అప్పుడే ఇక నర్మద అయితే ఇంటికి వచ్చి అలాగా కూర్చొని ఉన్న ప్రేమ దగ్గరికి వస్తుంది. ఇక ప్రేమ బాధపడడం చూసి ఏంటి ప్రేమ అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే ఏమీ లేదక్క అని ధీరజ అన్న మాటలన్నీ కూడా ఇక చెప్పి బాధపడుతూ ఉంటుంది. అదేంటక్క నువ్వు ఆఫీస్కని వెళ్ళి వెనక్కి వచ్చేసావేంటి అని ప్రేమ అడుగుతూ ఉంటుంది. ఏం లేదు ప్రేమ, ఆ వల్లి కారణంగానే సాగర్ జాబ్ గురించి మావయ్య గారికి తెలిసింది. ఈరోజు ఆ నిజం తెలిసిందని అంటూ ఉంటుంది నర్మద. ఏంటక్క నువ్వు చెప్పేది, అంటే నీ అనుమానమే నిజమైందా అని ప్రేమ అడుగుతూ ఉంటే అవును ప్రేమ, ఆ రోజు నుంచి నేను వల్లిని అనుమానిస్తూనే ఉన్నాను. ఈరోజే నిజం తెలిసింది. ఎవరైతే సాగర్ దగ్గర డబ్బులు తీసుకొని జాబ్ ఇప్పించాడో అతని దగ్గరికి మారు వేషాల్లో తల్లి కూతుళ్ళు తండ్రి ముగ్గురు కూడా వెళ్ళి అక్కడే ఉన్న సాగర్ సర్టిఫికెట్లు చూసి అతన్ని వివరాలు కనుక్కున్నారు. అలాగే పార్టీ జరిగే చోటుకి రమ్మని అక్కడ 5 లక్షలు ఇస్తాము జాబు ఇప్పించండి అంటూ అతన్ని అక్కడికి రప్పించారు అని అంటూ నర్మద అయితే ఇక నిజాన్ని ప్రేమతో చెప్పేస్తుంది. అప్పుడే ప్రేమ అక్క వల్లిని మనం వదిలేసి చాలా పెద్ద తప్పు చేశాము. వల్లి తప్పులు చేసినప్పుడల్లా సాటి ఆడపిల్ల కదా, తన కాపురం కూలిపోతుంది. మళ్ళీ ఇంటి కోడలు ఇలాంటి తప్పులు చేసిందంటే మావయ్య గారు తట్టుకోలేరని మనమిద్దరం కూడా ఆలోచించాము. కానీ ఎటువంటి ఆలోచన లేని వల్లి అయితే ఈరోజు ఎలాంటి పనులు చేసిందో చూడు. చివరికి నన్ను నిన్ను మన భర్తలకి దూరం చేయడమే కాదు, ఇంటికి కూడా మనల్ని దూరం చేసి మనమే తప్పు చేసిన వాళ్ళలాగా అందరి ముందు మనల్ని నిలబెట్టింది. ఇలాంటి దానికి సరైన సమాధానం బుద్ధి చెప్పాలక్క అని అంటూ ఉంటుంది ప్రేమ. అందుకనే ఈసారి తొందరపాటు నిర్ణయాలు కాదు, బుద్ధి బలంతో కొడతాను అని అంటూ ఉంటుంది నర్మద. ఏంటక్క ఏం చేస్తావు అని ప్రేమ అడుగుతుంటే ఏం చేస్తానో నువ్వే చూడు అని ఇక వెంటనే తను చేసిన ప్లాన్ అయితే చెప్తుంది. సరే అక్క, ఖచ్చితంగా నేను కూడా అలాగే చేస్తాను అని ప్రేమ అయితే అంటుంది. ఎక్కడుంది ఈ బల్లి అని అంటూ నర్మద అడుగుతుంటే ఇంకెక్కడుంటుందక్క, వంటగదిలోనే ఏడుస్తుంది అని అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ఇంకా
వల్లి అయితే పరిగెత్తుకుంటూ వెనక వైపు నుంచి వచ్చి వంటగదిలోకి దూరేస్తుంది. అప్పుడే నర్మద అయితే ఇక వంటగది వైపుకి వెళ్తుంది. ఇంతలో ఇక వల్లి అయితే అమ్మయ్య, ఆ నర్మద ఇంకా రాలేదు, నేను ఇంటికి వచ్చేసిన విషయం మా అమ్మకి ఫోన్ చేసి చెప్పాలి అని అనుకుంటూ వెంటనే ఇంకా భాగ్యానికి ఫోన్ చేయబోతూ ఉంటుంది వల్లి. అప్పుడే ఎంట్రీ ఇచ్చిన నర్మద అక్క అని అంటూ పిలుస్తుంది వల్లిని. ఒక్కసారి ఉలిక్కి పడిపోతుంది వల్లి. ఏంటి నర్మదా, ఏం కావాలి? కాఫీ కావాలా, టీ కావాలా, ఏం పెట్టను అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా ఆ మాట విని కాఫీ టీ పెడతావా, నాకు నేనంటే ఎంత ప్రేమక్క నీకు అని అంటూ ఉంటుంది నర్మద. అప్పుడే ఇక దగ్గరికి వచ్చి కాఫీ పెట్టక్క అని తన ఫోన్ని ఇక అక్కడే వదిలేస్తుంది ప్రేమకి ఫోన్ చేసి. అప్పుడే ఇక వల్లి అయితే కాఫీయేగా, పెడతాను చెల్లాయి అని అంటూ ఉంటుంది వల్లి. చూడు వల్లి అక్క, నిన్ను రోడ్డు మీద మీ అమ్మా నాన్న నువ్వు ఎందుకో నన్ను చూసి పారిపోతున్నట్టు అనిపించింది, నువ్వు బయటికి వచ్చావా అని అడుగుతూ ఉంటుంది నర్మద. ఏంటి నర్మద, ఏం మాట్లాడుతున్నావు? నీతోనూ ప్రేమతోనూ అత్తయ్య మాట్లాడడం లేదు, ఇంటి పని అంతా నా మీద పడింది, మరి అలాంటప్పుడు నేను ఇదంతా చెయ్యాలి కదా అని అంటూ ఉంటుంది వల్లి. అవును కదా, పాపం ఇంటి పనంతా కూడా నీ మీదే పడింది, నువ్వు పాపం ఎంత పని పెట్టుకున్నావో అని అంటూ ఉంటుంది నర్మద. చూడు బల్లక్కాయ్, నువ్వు చేసిన తప్పులు బయటపడే రోజు వచ్చేసింది. ఎందుకంటే అక్కడ విశ్వ అరెస్ట్ అయ్యాడు, పోలీస్ స్టేషన్ అక్కడ ఇన్స్పెక్టర్ అయితే మొత్తం ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. ఇక విశ్వాని చితకబోతాడు. అసలు అమూల్య నీతో ప్రేమలో ఎలా పడింది, నువ్వు శత్రువని తెలుసు కూడా ఆ అమ్మాయి నీతో పాటు ప్రేమించానని ఎందుకు బైక్ మీద తిరిగింది, ఏం మాయ చేశావు, తన ఇంట్లో చెప్పకుండా ఎలా వచ్చింది అని అడుగుతారు. అప్పుడు ఖచ్చితంగా ఆ ఇంటి కోడలైన వల్లి ఇదంతా చేయించిందని చెప్పేస్తాడు విశ్వ. ఆ చెప్పిన తర్వాత నెక్స్ట్ జైలుకి వెళ్ళేది నువ్వే బల్లక్కాయ్ అని అంటూ ఉంటుంది నర్మద. ఆ మాట విని ఒక్కసారి వల్లి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఆ రోజు అమూల్య నువ్వు చేసిన తప్పుల్ని బయట పెట్టొద్దని మా దగ్గర మాట తీసుకుంది కాబట్టి ఈరోజు నువ్వు ఇంట్లో నిలబడి ఇలా కాపురం చేసుకుంటూ వంట చేసుకుంటున్నావు, లేకపోతే మీ అమ్మా నాన్నతో ఇడ్లీలో చట్నీలు వేస్తూ హోటల్ నడుపుకునేదానివి అని అంటూ ఉంటుంది నర్మద. ఏంటి బెదిరిస్తున్నావా? నీ బెదిరింపులకేమన్నా నేను లొంగిపోతాననుకుంటున్నావా? ఒకవేళ ఆ బండోడు నా పేరు చెప్తే అప్పుడు నేను మీ ఇద్దరి పేర్లు కూడా చెప్పి ఆ నిందని మీ మీద కూడా వేయగలను, ఆ తెలివితేటలు నాకు కూడా ఉన్నాయి అని తిరగబడుతుంది వల్లి అయితే. అవునక్క, నువ్వు తెలివి తక్కువ దానిలా పైకి కనిపిస్తావు, కానీ నీ తెలివితేటలు చాలానే ఉన్నాయి అని అంటూ ఉంటుంది ఇక నర్మద అయితే. మరి నేనంటే ఏంటనుకుంటున్నావు? ఖచ్చితంగా చూడు, ఒకవేళ విశ్వ నా పేరు బయట పెడితే ఏ సాక్ష్యాలు కూడా వాడి దగ్గర ఉండవు అని అంటూ ఉంటుంది వల్లి అయితే. సరే బల్లక్కాయ్, చాలు, ఇప్పటి వరకు నీతో ఎక్కువగానే మాట్లాడాను, నాకు కాఫీ ఏమీ అవసరం లేదులే, పెట్టిన కాఫీ నువ్వే తాగేసాయి అని అంటూ ఉంటుంది ఇక నర్మద అయితే. అప్పుడే ఇక ప్రేమ దగ్గరికి అయితే వెళ్తుంది. ప్రేమ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్క, మొత్తం అన్నీ కూడా వల్లి మాట్లాడే మాటలు రికార్డ్ చేస్తున్నానక్క, ఇంకా లైన్లోనే ఉంది కదా, ఇప్పుడు వాళ్ళ అమ్మకి ఖచ్చితంగా ఫోన్ చేస్తుంది చూడు. వల్లి వాళ్ళ అమ్మతో ఫోన్ చేసి నిజాలన్నీ కూడా బయట పెడుతుంది, ఇదే మనకి దొరికిన పెద్ద సాక్ష్యం అని అంటూ ఉంటుంది నర్మద. నర్మద ప్రేమ ఇద్దరు మాట్లాడుకునే మాటలు విన్న వేదవతి వీళ్ళిద్దరూ వల్లిని ఏం చేయబోతున్నారు, వల్లి దగ్గర ఫోన్ పెట్టొచ్చానని నర్మద అంటుంది. తను చేసిన తప్పులు ఖచ్చితంగా ఇప్పుడు బయటపడతాయి అని కూడా చెప్తుంది. అసలు తను ఏం తప్పు చేసింది, ఆ ఫోన్ ఎక్కడ పెట్టిందో వెళ్ళి చూసొస్తాను అని వేదవతి అయితే ఇక గదిలోకి రాబోతూ ఉంటుంది. అలా గదిలోకి రాబోతున్న వేదవతి వెంటనే వాళ్ళమ్మ భాగ్యానికి ఫోన్ చేయడంతో వెనక్కి అడుగు వేస్తుంది. వాళ్ళమ్మతో ఫోన్లో ఏదో ఒకటి పర్సనల్గా మాట్లాడుకుంటూ ఉంటుంది. అవి మనం వింటున్నట్టుంటుంది. ఇదంతా మనకి అవసరమా అని అనుకుని ఇక వెంటనే వెనక్కి రాబోతూ ఉండగా, ఒసే అమ్మ, ఆ నర్మతికి మన మీద అనుమానం వచ్చేసింది అని అంటూ ఉంటుంది. నర్మదికి అనుమానం రావడం ఏంటి అంటే మనం పారిపోవడం చూసేసిందా అని అడుగుతూ ఉంటే, మనం పారిపోవడం చూసిందని అనుకుంటున్నానమ్మా, సాగరు డబ్బులు తీసుకొని మొత్తం ఉద్యోగం కొనుక్కున్నాడని మావయ్య గారికి నువ్వే చెప్పావు, మనం అందరం కూడా
మారు వేషాల్లో ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అతన్ని పార్టీకి వచ్చేలా చేశాము. ఆ సాగర్ని మొత్తం మావయ్య ముందు దోషిలా నిలబెట్టాము. మావయ్య గారేమో తన ముందు అవినీతిగా లంచం ఇచ్చి ఉద్యోగం సంపాదించుకున్న సాగర్ని క్షమించలేదు. సాగర్కి హెల్ప్ చేసిన ఆ నర్మదని కూడా క్షమించలేదు. ఆ రోజు పీడ విరగడైపోయింది. ఆ సాగర్ నర్మద మావయ్య గారు తిట్టినందుకు బయటకు వెళ్ళిపోయారనుకున్నానమ్మా. వెళ్ళిపోయిన వాళ్ళని ఆ ప్రేమ ధీరజ్ కూడా తీసుకువచ్చారు. సరేలే, ఆ ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా కలిసుంటే మనకి ఏదో ఒక రూపంలో మళ్ళీ సమస్యలు ఎదురవుతాయని వాళ్ళిద్దరిని విడదీయాలని చూశాను. ఆ రోజు ఎవరి ప్రేమే తన మెడలో తాళి వేయించిందన్న విషయం, అమూల్య మెడలో తాళి వేసుకోమన్న విషయం తెలుసుకొని డైరెక్ట్గా ఈ విషయాలన్నీ కూడా ఆ విశ్వాకి ఇటు వీళ్ళకి చెప్పకుండా నాటకమాడి గొడవ పెట్టుకొని ఆ విశ్వాతో నాటకం ఆడించి అందరూ కూడా గొడవ పెట్టుకొని కొట్టుకి చచ్చేలాగా అమూల్య నిజాన్ని బయట పెట్టేలాగా చేశాను. ఇప్పుడు ప్రేమ ధీరజ్ ఇద్దరు గొడవ పడుతున్నారు. ఇక ధీరజ్ అయితే ప్రేమని అసహించుకుంటున్నాడు. ఇక సాగర్ని అయితే మా మావయ్య గారు కొడుకుగా ఉన్నా ఒకటే పోయినా ఒకటే అని మా ఆయన్నే పొగుడుతున్నారు. అంతా కూడా బాగానే ఉందమ్మా. కానీ ఇప్పుడు అసలు సమస్య మొదలయ్యింది. పోలీస్ స్టేషన్లో విశ్వాగాడిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు అమూల్య చేత నేనే విశ్వాని ప్రేమించేలా చేశానని, వాళ్ళ దగ్గర 10 లక్షలు మనం తీసుకొని ఇలాగా నాటకం ఆడించామని, అమూల్యని విశ్వ కిడ్నాప్ చేయడానికి, అలాగే అమూల్య విశ్వాని ప్రేమించడానికి మొత్తం దానికి కారణం మనమేనని ఆ విశ్వగాడు ఎక్కడ నిజం చెప్పేస్తాడా అని భయమేస్తుందమ్మా అంటూ అసలు నిజాన్ని కూడా బయట పెట్టేస్తుంది వల్లి. ఇక ఆ విషయం తెలుసుకొని గుమ్మం దగ్గరే ఉన్న వేదవతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక వేదవతి షాక్ అయిపోతూ, అంటే ఇన్ని రోజులు కూడా మంచిదానిలా నటిస్తూ మా వెనకాలే గోతులు తవ్వుతుందా వల్లి అని షాక్ అయిపోతూ ఉంటుంది వేదవతి. ఇక షాక్ అయిపోతూ అలా నుంచొని చూస్తూ ఉండిపోతుంది. ఇదంతా కూడా ఫోన్లో మాట్లాడడం, అక్కడే ఫోన్ పెట్టేసి వెళ్ళిన నర్మద అయితే మొత్తం నర్మద ప్రేమ ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటుంది వల్లి మాటలన్నీ కూడా. అప్పుడే ఇక వల్లి అయితే, అమ్మోయ్ మనం ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతుంది. మిల్లులో ఏమో తిరుపతి బాబాయిని క్యాషియర్గా తీసేసి నాన్నని పెట్టి అప్పుడో పదేలు అని దొంగతనం అయితే చేపిస్తున్నాము. కానీ ఈ విషయాలన్నీ మా ఆయనకి తెలిస్తే నన్ను వదిలేస్తాడే బాబు. ఎవ్వరికి కూడా చివరికి మావయ్య గారు కూడా మళ్ళీ మిల్లికి తిరిగి వెళ్లకుండా మావయ్య గారిని మళ్ళీ మిల్లికి రానివ్వకుండా చేశాను. మావయ్య గారు మిల్లికి వస్తే మళ్ళీ నిజాలు బయటపడిపోతాయి. లెక్కలన్నీ కూడా మా ఆయన్ని అసలు మావయ్య గారికి చెప్పొద్దని, డబ్బులు కూడా ఇవ్వొద్దని మా ఆయన్ని కూడా మార్చేశాను. అంతా బాగానే నడుస్తుంది. నేను అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది అని నేను ఎంతో ఆశపడే లోపే రివర్స్ అయిపోయింది ఏంటమ్మా. ఈ ఇంటికి నేనే మహారాణి నవ్వాలి, ఆ ప్రేమ నర్మద బయటికి పోవాలని అనుకున్నాను. కానీ ఏది జరిగేటట్టు కనిపించడం లేదు. చివరికి నేనే బయటికి పోతానేమో అని అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇక నర్మద అయితే ఇప్పుడు వెళ్ళి నా ఫోన్ తీసుకొస్తాను అని ప్రేమతో చెప్పి ఇక రాబోతూ ఉండగా అప్పుడే గుమ్మం దగ్గర ఉన్న వేదవతిని అయితే చూస్తుంది నర్మద. అంటే అత్తయ్య వల్లి తన తల్లితో ఫోన్లో మాట్లాడే మాటలన్నీ వినేసిందన్నమాట అని షాక్ అయిపోతూ ఉంటుంది నర్మద. అప్పుడే ఇక వేదవతి అయితే అలాగా పక్కకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయాక ఇప్పుడు అత్తయ్య ఏం చేయబోతున్నారు అని టెన్షన్ పడుతూ ఉంటుంది నర్మద. అయినా ఏదో ఒక రోజు ఈ వల్లి బండారం బయట పడాల్సిందే కదా. అప్పుడే ఇక ఈ వల్లి చేస్తున్న కుట్రలకి అన్నీ కూడా చెక్ పెట్టొచ్చు అనుకొని ఇక నర్మద వల్లక్కాయ్ అంటూ పిలుస్తూ లోపలికి వెళ్తుంది. అప్పుడే ఫోన్ని కింద వదిలేస్తుంది. వల్లి అయితే కింద వదిలేయడంతో, అయ్యో వల్లి అక్కాయ్ ఫోన్ పడిపోయినట్టుంది, నా ఫోను నేను ఇక్కడే పెట్టేసి వెళ్ళాను, నువ్వేమీ అనుకోకు, ఫోన్ తీసుకువెళ్తున్నాను అని అంటూ ఉంటుంది నర్మద. ఏంటి నీ ఫోన్ ఇక్కడే వదిలేసావా, ఎందుకు అని అంటూ ఉంటుంది వల్లి. ఏం లేదులే వల్లక్కాయ్ అని చెప్పి నర్మద బయటికైతే వస్తుంది. అమ్మో ఇది ఫోన్ ఇక్కడే వదిలేసిందంటే ఏదైనా గూనిపుటాని చేసిందా అని టెన్షన్ పడిపోతుంది వల్లి. అప్పుడే ప్రేమ దగ్గరికి వెళ్ళి నర్మద అయితే వేదవతి అత్తయ్య మొత్తం వల్లి మాటలు వినేశారు, వల్లి గురించి నిజం తెలుసుకున్నారు అని అంటూ ఉంటుంది.
ఇంతలో ఇక వేదవతి గుమ్మం దగ్గర కూర్చొని ఇక ఏడుస్తూ అయితే ఉంటుంది. ఏడుస్తున్న వేదవతి దగ్గరికి వచ్చి నర్మదా, ప్రేమ ఇద్దరు కూడా ఏమైంది అత్తయ్య, ఎందుకలా ఏడుస్తున్నారు అని అంటూ ఉంటే, ఇంటిని ఉద్ధరించుతుందనుకున్న పెద్ద కోడలే నా కూతురు జీవితాన్ని నాశనం చేసింది. ఆ విశ్వగాడితో చేతులు కలిపి తను ఇంతకి తెగించింది. పైగా మీ ఇద్దరిని అందరి ముందు తప్పు చేసిన వాళ్ళ నిలబెట్టింది అని అంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక నర్మద అయితే, అత్తయ్య ముందు ఎగిసెగిసి పడడం వల్లి అక్కకి చెల్లింది. అందుకనే ఇప్పటి వరకు కూడా వల్లి అక్క చేసిన కుట్రలు కుతంత్రాలు, మన కుటుంబం తను మన కుటుంబానికి చేసిన అవమానాలు అన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ఎప్పుడైనా సరే వల్లి బండారాన్ని బయట పెట్టాలని అనుకున్నాను. కానీ సాటి ఆడదానిగా మరొక ఆడదాని జీవితం నాశనం చేయకూడదని ఆలోచించాను. చివరికి ఆ అమూల్య జీవితాన్ని కూడా నాశనం చేయాలనుకుంది ఆ దుర్మార్గురాలు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఆ మాట విని వేదవతి అయితే, వల్లి తన తల్లితో ఫోన్లో మాట్లాడేటప్పుడు నేను మొత్తం విన్నాను అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక నేను వల్లిని క్షమించకూడదు, వెంటనే ఆ వల్లిని మొత్తం తను చేసిన తప్పులు నిజాలన్నీ కూడా బయటపెట్టి చందు చేతే వల్లిని మెడపట్టుకొని బయటికి గెంటించాలి అని అంటూ ఉంటుంది వేదవతి. ఆ మాట విని నర్మదా, ప్రేమ అయితే ఇలా అంటూ ఉంటారు, మీరు చెప్పింది నిజమే అత్తయ్య, ఇన్ని రోజులు మన కుటుంబానికి శనిలాగా దాపరించింది వల్లి. ప్రతి విషయంలోనూ మన కుటుంబానికి అన్యాయం చేస్తూనే వచ్చింది. ఆ రోజు కూడా మావయ్య గారిని కొట్టడానికి కూడా కారణం అదే. ఇన్ని రోజులు కూడా మన ఇంట్లో ఏదో ఒక గొడవ జరగడానికి కూడా కారణం వల్లి అక్కే. కానీ వల్లి అక్క చేసే పనులు కనిపించవు, తను మంచిదని ఏ తప్పులు చేయదని మావయ్య గారు అనుకుంటూ ఉంటారు అని అంటూ ఉంటుంది నర్మద. అప్పుడే ఇక వేదవతి అయితే, అసలు అది తల్లేనా, నా కూతురు జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్నారు, వాళ్ళు మనుషులేనా అని అంటూ ఉంటుంది వేదవతి. ఇక నేను ముందు వెనుక ఆలోచించను, ఇప్పుడే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని అంటూ వేదవతి అయితే ఇక పరుగున వెళ్తూ ఉంటుంది బయటికి. అలా వేదవతి బయటికి వెళ్ళడం చూసి, అక్క అసలు అత్తయ్య తను ఇప్పుడు కోపంలో ఏం చేస్తుందో తెలియడం లేదు, ఇప్పుడు తను ఎక్కడికి వెళ్తుందంటావు అని అడుగుతూ ఉంటుంది నర్మదని. నాకు తెలిసి వల్లి వాళ్ళ ఇంటికి అని నేను అనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది నర్మద. పదక్క వెళ్దాం, ముందు అత్తయ్యని ఆపాలి అంటూ ఇక ఇంటికైతే వెళ్తారు. అప్పటికే వేదవతి భాగ్యం దగ్గరికైతే వెళ్తుంది, కానీ భాగ్యానికి కనిపించదు. వేదవతి కన్నా ముందే వల్లి అయితే భాగ్యం ఇంటికి వెళ్తుంది. అమ్మోయ్, ఈరోజు ఏంటో నేను నా టైం బాగున్నట్టు లేదు, అసలు ఏం జరిగిందో తెలుసా అని భాగ్యంతో నిజం చెప్తుంది. ఒసే అమ్మడు, నువ్వు తెలివి తక్కువ దానివో తెలివైన దానివో తెలియదే, ఆ రోజు అందరి ముందు కూడా అవమానం జరిగి ప్రేమని అలాగే ధీరజ్ని విడగొట్టానని డ్యాన్స్ చేశావు, ఈరోజు ఏమో పొద్దున్నే ఇలా చేస్తున్నావు, అసలు ఏమైంది నిజం చెప్పు అని అంటూ ఉంటే, నీతో నేను ఫోన్లో మాట్లాడేటప్పుడు మరి ఏమైందో నాకు తెలియదు, కానీ నర్మద ఫోను పక్కనే ఉంది, అది కూడా ఫోను ఆన్ చేసి ఉంది, అసలు ఏమైందో నాకు తెలియడం లేదమ్మా అని అంటూ ఉంటే, ఓసై తింగర మొక్కుందన్న, ముందు వెనక ఆలోచించుకున్నా నువ్వు ఇదంతా చేయడమేనా? సరేలే, నాకు ఒక ఐడియా వచ్చింది, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ విశ్వగాడికి ఒకే ఒక్కటి చెప్దాము. ఏంటో తెలుసా, ఆ విశ్వతో ఇలా అందాము, నువ్వు జైలు నుంచి బయటికి రావాలంటే నీకు హెల్ప్ చేసింది నీ చెల్లెలి ప్రేమ అని చెప్పు, అప్పుడు ఖచ్చితంగా నిన్ను బయటికి తీసుకొస్తుంది. ప్రేమ శాశ్వతంగా ప్రేమ మీ ఇంటికి వచ్చేస్తుంది, నీకు హెల్ప్ చేసిందంటే ఖచ్చితంగా ధీరజ్ దాన్ని వదిలేస్తాడు, అప్పుడు మీ చెల్లి మీ ఇంటికి ఎడే ఉంటుంది అని అంటూ వాడికి సలహా చెప్దాం పద అని అంటూ ఉంటుంది భాగ్యం. నీ ఐడియా సూపర్ ఉంది అమ్మా, పద వెళ్దాం అని అంటూ వల్లి అయితే భాగ్యాన్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళబోతుండగా వేదవతి అయితే ఎదురుపడుతుంది. ఇక వేదవతిని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు ఇద్దరు కూడా, తల్లి కూతుళ్ళు. ఇక వేదవతితో, వదిలిగారు మీరా ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటుంది. ఇక భాగ్యం అయితే అప్పుడే ఇక వేదవతి అయితే భాగ్యం చెంప పగలగొట్టి, పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు కదా, శాశ్వతంగా మీ ముగ్గురు కూడా ఆ పోలీస్ స్టేషన్లోనే ఉండిపోదురు కానీ రండి
ఆ విశ్వతో మీరు కూడా జత కలపండి అని వేదవతి అయితే షాక్ ఇస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరిగి ఇన్ని రోజులకి వేదవతికి వల్లి బండారం తెలియాలని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి. వల్లి క్యారెక్టర్ బాగోలేదు, తన నిజాలు బయటపడాలి, తన కుట్రలు బయటపడాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.